శ్రీమాత్రే నమః. ఈ నెల చాలా పవిత్రమైనటువంటి నెలగా భావించవచ్చు. ఫిబ్రవరి నెల 2025. ఫస్ట్ మనకు నెల ప్రారంభంలోనే వసంత పంచమి. ఈసారి వసంత పంచమి ఎప్పుడు వచ్చింది, ఏ రోజు మంచిది, పిల్లలు ఎలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పడానికి ఈసారి వసంత పంచమి ఫిబ్రవరి 2, 2025 వచ్చింది. విద్య, వాక్కు, జ్ఞానానికి అధిపతి అయినటువంటి సరస్వతీదేవిని ఈరోజు ఆరాధించడం వల్ల చాలా విధమైనటువంటి ఫలితాలని పొందవచ్చు. వసంత పంచమి నాడు శ్రీ సరస్వతీదేవిని పూజించడం వల్ల సరస్వతీదేవి యొక్క సంపూర్ణ కటాక్షం, వాగ్దేవి యొక్క కటాక్షాన్ని పొందుతాం. ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షం 5వ రోజున వసంత పంచమి జరుపుకుంటారు. ఈసారి వసంత పంచమి దేవి కటాక్షం పొందడానికి విద్యార్థులందరూ కూడా సామూహిక విద్యాభ్యాసం చేయడం, సరస్వతి దేవాలయాలకి వెళ్ళి దర్శనం చేసుకోవడం, సరస్వతీదేవిని పూజించడానికి అనుకూలమైనటువంటి సమయం కూడా చెప్తాను. ఈసారి ఇదేంటి, వసంత పంచమిలో సమయం కూడా ఉంటుంది ఆ పూజ చేయడానికంటే ఉంది. ఉదయం 7:09 నుండి మధ్యాహ్నం 12:35 వరకు పూజిస్తే మాఘ శుక్ల పంచమి ఫిబ్రవరి 2 ఉదయం 9:14 మొదలవుతుంది. ఫిబ్రవరి 3వ తారీఖున ఉదయం 6:52 వరకు ఉంటుంది. అంటే తిథి ద్వయంగా వచ్చేసింది కాబట్టి ఈ రకంగా మనం పూజించుకోవచ్చు. ఏం చేస్తే బాగుంటుంది మరి ఈరోజు? వసంత పంచమి శుభకార్యాలకి పవిత్రమైన రోజుగా చెప్పచ్చు. వివాహం, గృహప్రవేశం, ఉపనయనం, వీటన్నిటికీ కూడా కొత్త పని, ఇల్లు ప్రారంభించడానికి ఇది మంచిది. ఏదైనా కొత్త పని, వ్యాపారాన్ని విధానం ప్రారంభిస్తారంటే మంచిది, విజయం జరుగుతుంది. గ్రంథాలయ ప్రకారం ఈరోజు మంచి ముహూర్తంగా చెప్పబడుతుంది. జ్యోతిష్ శాస్త్రానికి ఇది చాలా ఉత్తమమైనటువంటి రోజుగా కూడా పరిగణించబడుతుంది. పంచాంగం చూడవలసిన పనే లేదు, అంత పవిత్రమైనటువంటి రోజు. వసంత పంచమి రోజు పిల్లలు చదువులో వెనకబడి ఉన్న వాళ్ళు సరస్వతీదేవిని ప్రార్థించండి. తెల్ల చందనాన్ని, పసుపుని అమ్మవారికి సమర్పించండి. తెల్లని పుష్పాన్ని సమర్పించండి. చక్కెర పొంగలి పెట్టండి. ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేయండి. అవసరమైన పిల్లలు పుస్తకాలంతా కూడా స్వామివారి ముందర పెట్టి రాసి బొట్టు పెట్టి పూజ చేసి పిల్లల్ని ఆ రోజు చదవమనండి. పూజ చేయడం కాదు, పుస్తకాలని అక్కడ పెట్టి చదవమని చెప్పండి. మీకు ఈ వసంత పంచమి రోజు ఏమేమి చేయాలని చెప్పాను కదా, మీ మనసుకి ఎలా తోస్తే ఆ అమ్మవారి ముందర కూర్చొని సరస్వతి నమస్తభ్యం వరదే కామరూపిణి విద్యారంభం గరిష్యామి సిద్ధిర్భూతమే సదా అని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేయండి. పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లలను సరస్వతి దేవాలయాలకి తీసుకొని వెళ్ళండి. విజయోస్తు.